మీరు ఇప్పటి వరకు ఏంటంటే రైల్వే ప్లాట్ఫామ్స్ పైన మనుషులు తిరగడం చూస్తుంటారు, వాళ్ళు లాక్కెళ్లే లగేజ్లు చూస్తుంటారు. అయితే ఇక్కడ ఈడెవడో చూడండి, ఏకంగా ఆటో వేసుకుని తిరిగేస్తున్నాడు. మాస్. ఎవరన్నా నువ్వు? రండయ్యా, స్టేషన్ ముందు దింపడం కాదు, సరాసరి ట్రైన్ డోర్ ముందు దింపుతా. కుదురుగా డాన్స్ వేసుకునేవాడికి ఏదో కుదిలేసింది. ఆహా, కుదురుగా ఉండకూడదు, కాక బుట్టించే స్టెప్ వేయాలి, కేక బుట్టించాలి. నీ తోల వల్ల పాపం ముగ్గురు మేనేజర్ తో కలిసి ముచ్చటగా గేమ్ ఆడుతున్నారు. మరి పక్కాగా ప్లాన్ చేశారో ఏమో గాని మూతి పగల కొట్టేశాడు. రే లీవ్ అడిగితే ఇవ్వనన్నాడు బ్రో. ఆరాటంగా అంత దూరం వెళ్ళి ఆశగా చికెన్ వండుకుందాం అనుకున్న వాళ్ళు చేసిన తప్పు ఈ చేతిలో గిన్నె పెట్టడం. ఒరే మూమెంట్ మొత్తాన్ని నీరు పాలు చేసేసాడు గొప్పోడు. ఎలా పాలాలైనట్టు బ్యాటు బాలు పట్టుకుని నైట్ మొదలెట్టారు ఆట. మళ్ళా అలా ఇలా కాదు, మంచి రసవత్తరంగా కొట్టిన బాలు కంటికి కనపడకుండా పోయిందేటో. రాంగ్ ప్లేస్ లో రాంగ్ టైం లో పడింది. మీ దొంపలాగా పండగ. ఇక్కడ అక్క ఏంటంటే సెల్ఫీ తీసుకుంటుంది, నాన్న సెల్ఫీ వీడియో తీసుకుంటుంది. మళ్ళా ఒక్కటే కాదు, కమోన్ గైస్, ఈవిడ బానే వచ్చింది కానీ అన్నయ్య కాల్లో కాళ్ళే ఎక్సైట్మెంట్ లో ఆగమైపోయాడు. తెలివి వాడే వాటికి వాడితే అందంగా ఉంటది. ఇక్కడ ఈమెలాగా ఆగం చేయడానికి వాడితేనే అదో రకంగా ఉంటది. ఓ అమ్మా, అసలు చూసారా మాసు, క్యూలో ముందుకెళ్ళిపోవడానికి ఇంత దారుణమా? జనరల్ గా బయటికి వెళ్ళినప్పుడు పేమెంట్ కోసం అయితే క్యాష్ చేతిలో ఉన్నాయి లేదా ఫోన్ లో ఉన్నాయి అంటారు. అయితే ఇక్కడ ఈ అన్న కూడా టీ తీసుకున్నాక పేమెంట్ ఫోన్ లో నుండే చేస్తాడు. అయితే ఫోన్ పేనో గూగుల్ పేనో అనుకుంటారేమో, కాదు ఆగం పే. రే అక్కడ అలా పెట్టావురా అనేలాగా ఎక్కడ పెట్టాడు చూడండి. ఇంకా సర్వర్ ప్రాబ్లం అనే మాటే లేదు, మైండ్ పోగొట్టేసాడంతే. బేసిక్ గా రోజులానే బస్ స్టాండ్ లో బస్ ఆగింది, కండక్టర్ టికెట్లు కొడుతున్నాడు, అంతా బాగానే ఉంది. బస్ డ్రైవర్ ఎక్కి తొక్కనంత వరకు ఓ డ్రైవర్ అన్నా, కండక్టర్ ఎక్కకుండానే పోతున్నావే, చూసుకోవాలిగా, ఏ ఆడితే మాకు పని లేదు అన్నట్టు పోతున్నాడు. ఆహా, వ్యూ మస్తుగుంది అని కుర్చీ ఎత్తుకొచ్చింది, అట్టే ఎత్తుకుపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు కానీ మంచి సీరియస్ గా స్పీచ్ నడుస్తుంది ఈ పోస్టర్ లో. మరి ఇలా పడితే అలానే అనుకుంటారుగా, అలానే అనుకున్నాడు, వేసాడు. తాత, ఏ వ్యాపారం అయినా సక్సెస్ అయ్యేది కస్టమర్ హ్యాపీగా ఉన్నప్పుడే. మరి దీనికి బాగా తెలుసు కాబట్టి ఇలా చేశాడు. చిల్లుడు చెరుకు రసం తాగడానికి వచ్చిన వాళ్ళు చిల్ అవ్వాల్సిందే. బెలూన్ తో వర్కౌట్ చేస్తున్న అక్క చేసేయడం అయిపోయాక దాన్ని కుదురుగా పక్కన పెట్టచ్చుగా. కుదురు లేకుండా తోసింది, అది అన్నని ఆగం చేసింది. ఏ అక్క, అన్యం పుణ్యం తెలియనోడిని ఆగం చేసేసావా? కమ్మగా కష్టపడి చేసి లేపడంలో లోటు చేశాడు, నేలపాలు చేసేసాడు. అయ్యా, అది పోతే పోయింది, మనోడికి కాలిపోయింది. ఇక్కడ ఈ అమ్మడేంటంటే ఎత్తులో ఉన్న బెలూన్ ని ఎత్తడానికి భయంకరమైన ప్రయత్నం చేస్తుంది. అదేమో రానే రావట్లా అంటే ఎందుకు వస్తుంది? తీయాల్సిన రీతిలో తీస్తే ఏదైనా వస్తుంది. పాపం తెలియదు అనుకుంటలే. ఓ భయంకరమైన బుద్ధిమంతుడిని ఇక్కడ చూడండి. ఎలా అంటే మనోడి పనోడితనం పిచ్చెక్కిపోద్దంతే. స్మూత్ గా పెట్టడానికి సూపర్ ప్లాన్ వేసాడు. సర్ప్రైజ్. హెల్మెట్ లేకపోతే పోలీస్ ఆపుతాడని తెలుసు, ఫోటోలు కొడతారని తెలుసు, పాకెట్లకి చిల్లు పెడతారని తెలుసు. మరన్ని తెలుసు కాబట్టే గిన్నెలు వేసుకొచ్చారు. రే మీ సేఫ్టీ కోసమే కదరా బాబు చెప్పేది. ఇదిగో ఇక్కడ ఈ ఆటోలో డ్రైవర్ అన్న ఎవరో చెప్పండి. సమస్య లేదు, బన్నీ అన్న బేభత్సం. ప్యాసింజర్ కోసం సీట్ నే త్యాగం చేసేసాడు. ఇక్కడ ఈమె పడుకుని ఈమె పాటికి ఈమె వర్కౌట్స్ చేసుకుంటుంటే ఏదో సోయలో ఉండి ఖాళీగా ఉందనుకుని వెళ్ళి కల్లోలం చేసేసింది. ఓయ్ పాపం ఆ మనిషి. ఈ బాబు ఎంత వర్షంలో అంత కష్టపడి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళింది దేనికో తెలుసా? ఒరే, నీ సమాజ సేవ చూసి సమాధిలో ఉన్నోడు కూడా లేవాల్సిందే. ఇక్కడ పోటీ నడుస్తుంది, పిల్లలిద్దరి మధ్య టేబుల్ టెన్నిస్ పోటీ. ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది. అయితే పిల్లోడు కింద పడిపోయాడే, అదే అనుకుని మనోడు కూడా లైట్ తీసుకున్నాడు, పడేశాడు. ట్రిప్ కు స్టార్ట్ అయ్యే ముందు బస్సుకు పూజ చేసి టెంకాయ కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆరంభంలోనే ఆగం చేశాడు. రోయ్, నా పాటికి నేను పోతున్నోడిని బెదరగొట్టారు, ఏమన్నా పద్ధత ఇది? నా బంగారం లాంటి ఫోను. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేద్దామని మంచి ఎక్సైట్మెంట్ తో వచ్చాడు, గట్టిగానే దూకాడు, మొఖం పగిలిపోయిందంతే. అక్కడ నీళ్లు లేవయ్యా, చూసుకోవాలిగా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, జంపర్ కామెడీ అనో, బంపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ బుడ్డడి ప్లాన్ ఏంటంటే స్కూటీతో డ్రిఫ్ట్లు కొట్టిద్దామని. అయితే దాంతో డ్రిఫ్ట్ లేయడమేమో మనోడు డ్రిఫ్ట్ అయిపోయాడు. మీరు ఇప్పటి వరకు వంట వండుతున్న వంట మేస్త్రిని ఎన్నో సార్లు చూసుంటారు గానీ ఇది చూడండి, సరికొత్త సూపర్ మ్యాన్ మేస్త్రి. ఏందయ్యా ఈ అవతారం? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్ గానే ఉంది, అన్న అడుగు పెట్టనంత వరకు. ఎవడో చూడకుండా అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి.
జనరల్ గా ఏంటి, కొనే ముందైనా ఆడే ముందైనా బ్యాట్ బలం చెక్ చేస్తారు. ఇక్కడ ఈ కుర్రాడు కూడా అదే చేస్తున్నాడు. అయితే ఈ కుర్రాడు బ్యాడ్మింటన్ బలం పరీక్షిద్దామని పెట్రోల్ చేసేసాడు. అయ్యా బెండు పడే ఉంది. అమ్మా ఎల్లో బాటిల్ వాటర్ తెచ్చుకుందాం అని బయలుదేరినోడికి బీభత్సం. లేదు లేదు నీ తప్పేం లేదులే. పాపం ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్ని పెళ్లిళ్లలానే ఈ పెళ్లిలో కూడా భోజనం పెడుతున్నారు. అయితే అన్ని పెళ్లిళ్లలా కాదు, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సర్వీస్. ఫాస్ట్ ఫుడ్ సర్వీస్ అంటే ఇదా? అయిపు లేకుండా ఉరుకుతున్నారు కదరా నాయన. ఏ ఈవెంట్ లో అయినా ఫోటోగ్రాఫర్ అంటే తెలిసిందే, హడావుడి కింద ఉంటారు. ఏ మూమెంట్ ఏ ఫ్రేమ్ మిస్ అవ్వకూడదనే అర్జెన్సీలో ఉంటారు. మరి ఆ అర్జెన్సీలోనే ఈయన నాగమైపోయాడు. ఏం కాలేదు మనకి ఇదంతా మామూలే. ఇక్కడ ఏదో ఫంక్షన్ నడుస్తుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. పిల్లాడు పీక్ స్టెప్ వేద్దామని డిసైడ్ అవ్వడం వరకు స్టెప్ అయ్యారా అంటే స్టేజ్ ని చెదరగొడుతున్నాడు. సరే అక్కడతో ఆగాడా అంటే లే, ఊరే ఏదో ప్లాన్ మీద ఎక్కినట్టున్నాడు వీడు. ఇక్కడ ఈ పెళ్లి స్టేజ్ పైన పీస్ఫుల్ గా కూర్చున్న ఈ అంకులకి టెక్నాలజీతో ఇలాంటి వాటిలతో పెద్దగా పరిచయం లేదు. అందుకే అల్లాడిపోతున్నాడు. అయ్యయ్యో రే ఆ ఎగరేసేవాడైనా ఆపుతున్నాడేమో చూడండి. మజాగ్గా ఉంది వీళ్ళకి. కొంతమంది దరిద్రం ఎలా ఉంటదంటే వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండానే పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఇదిగో ఇలాగా. అయ్యారే పాపం అయ్యా. మంచి రింగ్ కొనాలి, మిలామిలా మెరిసిపోవాలి, చూసిందంటే ఫ్లాట్ అయిపోవాలి. ఓయ్ అన్నా చూసుకోవాలిగా. ఈయన బుర్ర పగలడం కాదు, ఆ పిల్ల బుర్ర పోయింది. ఎంతలా దడుచుకుందో. ఇక్కడ వీళ్ళందరూ వాటర్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ అక్క భయంతో బెంబేలెత్తిపోతుంది. కాపాడండి అని. ఊరూరే పాపం అని పట్టుకున్నాడు. పాపం అయిపోయాడు. చెంప అనిపించింది. ఫైనల్ అవర్స్ లో సాగనంపడానికి అందరూ ఫైనల్ డెస్టినేషన్ కి చేరుకున్నారు. అయితే అనుకోకుండా ఎవరైనా లేపండి అయ్యా, ఏంటి చూస్తున్నారేంటి? మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట ఇస్తున్నాం, మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఆర్డర్ ఇచ్చిన ఆయన డెలివరీ చేయడానికి వచ్చినామా, ఇద్దరు ఇన్ఫినైట్ లూప్ అయిపోయారు చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అటు ఉన్నాడేమో అని ఇటు, ఇటు ఉన్నాడేమో అని అటు. సరిపోయింది. ఓ పక్క నీట్ గా బాక్సులు సర్దుతున్నాడు. అయితే ఇంకో పక్క బీభత్సం టమాల్. అయితే ఈ వర్కర్ తెలివి చూడండి, మైండ్ పోద్దంతే. లేకపోతే ఇప్పుడు ఈ బండి అని నన్ను తిడతారు. అదే ఇప్పుడు అరే అని జాలిపడి లేపుతారు. సామాన్యుడు కాదు. నిద్ర అంటే మామూలు నిద్ర కాదు, ఇది గాఢ నిద్రే. మిట్ట మధ్యాహ్నం పొట్ట బిర్రయ్యాక గుర్రు స్లీప్ వేసాడు. ఏ మంచం మీదనే వేయాలా, ఆగమైపోయాడు. ఇక్కడ చూడండి, ఇది మీరు చూసేదానికి మరీ వ్యత్యాసంగా ఉంటది. ఏంటంటే ఆటో వచ్చి ఇలా ఇంటి ముందు ఆగితే ఎవరో చుట్టాలు వచ్చారు అనుకుంటారు గానీ ఇదేందిరా ఇది? ఆ క్యాచ్ హైలైట్. అయినా ఆటోలో వచ్చి పేపర్ వేస్తారని ఎవరైనా అనుకుంటారా? ఇంతమంది కలిసి కష్టపడి క్లీన్ చేస్తుందో చూడలేక అమ్మడికి ఐడియా వచ్చింది. పనంతా 10 సెకండ్లో పూర్తి చేసేద్దామని ఫిక్స్ అయిపోయింది అనమాట. అమ్మడు సూపర్ అమ్మా. ఇక్కడ వీళ్ళు స్లో మోషన్ లో ఇదంతా ఎవరికి చేస్తున్నారో చూస్తారా? దేక్. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.